హలో మా బ్రోస్ 2000 కోట్ల ప్లస్ బడ్జెట్ పెట్టి మన క్రిస్టోఫర్ నోలన్ మా వద్ద ఓడిసే మూవీని థియేటర్స్ మీద దండయాత్రకు వదిలేశాడు. వాడు మాత్రం ముందే చెప్పాడు మామ, సినిమా రిలీజ్ అయిన 2 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేది, అప్పుడు చూద్దాంలే, లేకపోతే 2 రోజుల తర్వాత థియేటర్ బండి వచ్చేది, అది చూద్దాంలే అనుకుంటే మాత్రం ఈ సినిమాకి మీరు అన్యాయం చేసినట్టే. సినిమాకే కాదు, మీకు మీరే అన్యాయం చేసుకున్నట్టే యాజ్ అ మూవీ లవర్గా. ఎందుకంటే ఇది నార్మల్ మొబైల్ స్క్రీన్ లేకపోతే ల్యాప్టాప్ స్క్రీన్ మీద చూసే సినిమా అయితే కాదు మామ, థియేటర్ స్క్రీన్ మీద చూసే సినిమా. ఎస్పెషల్లీ ఐమాక్స్ కోసమే పుట్టింది ఈ సినిమా. మరి ఈ సినిమాతో మన నోలన్ మావ రికార్డ్ బ్రేక్ చేశాడా, లేకపోతే హైప్ ఎక్కువ ఇచ్చేసి కంటెంట్ తక్కువ చేసాడో ఈ ఒక రివ్యూలో చూసేద్దామా. అయితే ముందు కదా ఓడిసీ అనేది ఒక ఎపిక్ అడ్వెంచర్, ఫ్యాంటసీ అండ్ యాక్షన్ ఫిల్మ్. రన్ టైం దగ్గర 3 hours ఉంటుంది. మూవీకి ఏ సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, పర్లేదు. కాకపోతే వైలెన్స్ అండ్ మైథాలజీ ఎలిమెంట్స్ అయితే ఎక్కువ ఉంటాయి మామ. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగు డబ్బింగ్ కూడా సర్ప్రైజింగ్లీ చాలా బాగుంది సినిమాలో. నోలన్ సినిమా అంటే సబ్టైటిల్స్ కంపల్సరీ అనుకునే వాళ్ళకి ఈసారి మన తెలుగు డబ్బింగ్ టీం గట్టిగానే ఆన్సర్ ఇచ్చింది. అయితే స్ట్రైట్గా సినిమా చూసిన తర్వాత ఒపీనియన్ చెప్పాలంటే క్రిస్టోఫర్ నోలన్ ఫిల్మోగ్రఫీలో ఇది ఇంకో సాలిడ్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలా. మనకు అర్థం కాని సైన్స్ని, ఆ మైండ్ బెండింగ్ ఫిజిక్స్ని పక్కన పెట్టి ఈసారి మైథాలజీతో ఒక ఆట ఆడేసుకున్నాడని చెప్పాలా. నోలన్ టచ్ మాత్రం ఎక్కడ మిస్ అవుతామో సినిమా మొత్తంలో. ఆ స్కేలు, ఆ విజువల్స్, ఆ సౌండ్ డిజైన్ కోసమే టికెట్ డబ్బులు పోయినా పర్లేదు అనిపిస్తుంది మామ. ఆ రేంజ్లో ఉంటాయి ఆ విజువల్స్ అయితే. ముందుగా స్టోరీ సింపుల్గా చెప్పాలంటే, ట్రోజన్ వార్ అయిపోయాక మన కింగ్ ఓడిసిస్, అదే మన మ్యాట్ డీమన్, తన రాజ్యం ఇతికాకి తన భార్య ఫినిలోపి దగ్గరికి తిరిగి వెళ్ళడానికి బయలుదేరుతాడు. అయితే ఆ జర్నీలో ఎదురయ్యే సమస్యలు, ఆ అడ్వెంచర్లు అన్నీ మనోడు ఎలా ఎదుర్కొన్నాడు అనేది సినిమాకు స్టోరీ మో సింపుల్గా. ఫస్ట్ ఆఫ్ మొత్తం సీజర్ని సర్వైవల్ ఎపిసోడ్లు క్రియేచర్స్తో ఫుల్ ఎంగేజింగ్ ఉంటుంది. ఒక సీన్ అయ్యాక ఇంకోటి ఎలా ఉంటుందనే క్యూరియాసిటీ ఒక రేంజ్లో మెయింటైన్ చేశారు. ఎస్పెషల్లీ సైక్లాప్స్ సీక్వెన్స్ అయితే థియేటర్ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది మా. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉంటుంది మా. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వరకు ఇంట్రెస్ట్ అయితే ఎక్కడ డ్రాప్ అవ్వదు. ఫైనల్ బ్యాటిల్, ఎమోషనల్ పేఎఫ్ రెండు బాగా వర్కౌట్ అయ్యాయి. కొన్ని షార్ట్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే. ఇంకా టెక్నికల్గా మాట్లాడితే సినిమాటోగ్రఫీకి అయితే టేకే బావు మా. ఐమాక్స్లో ప్రతి ఫ్రేమ్ వాల్పేపర్ మెటీరియలే. ఇంకా బీజేఎం అయితే చెప్పక్కర్లేదు మామ, థియేటర్ స్పీకర్లకి వార్నింగ్ అని చెప్పాలా. ఆ సీస్ట్రోము, వార్ సీన్లు, ఆ సైరన్ల సీక్వెన్స్లో గూస్ బంప్స్ గ్యారంటీ. సౌండ్ డిజైన్ కోసం రెండోసారి టికెట్ కొనుక్కున్న తప్పులేదు అనిపిస్తుంది. ఆ రేంజ్లో ఉంటుంది సౌండ్ డిజైన్ అయితే. ఇంకా పెర్ఫార్మెన్స్లో మ్యాట్ డీమన్ అయితే కంప్లీట్గా సినిమాని తన భుజాల మీద మోసాడని చెప్పొచ్చు. అండ్ హీరోయిన్గా చేసిన యానే హాత్వే అయితే ఎమోషనల్ సీన్స్లో మంచిగా ఇంప్రెస్ చేసింది, పర్లేదు. టామ్ హాలండ్కి మంచి ఎమోషనల్ ట్రాక్ ఉంది, పర్లేదు, డీసెంట్గా ఉంది. రోబర్ట్ ప్యాటిన్సన్ స్క్రీన్ టైం తక్కువైనా సరే వచ్చిన ప్రతిసారి ఇది వచ్చేసారా బుల్లడా అని స్క్రీన్ ప్రెజెన్స్ జయ్యమని లేపుతాడు. మొత్తంగా అయితే సినిమా అయితే బాగానే ఉంది మామ. కానీ నెగిటివ్స్ కూడా ఉన్నాయి. బిగ్గెస్ట్ నెగిటివ్ ఏదైనా ఉందంటే అది రన్ టైం మామ. సినిమా ఆల్మోస్ట్ 3 hours కాబట్టి కొన్ని పోర్షన్స్ చాలా స్లోగా అనిపించవచ్చు. నోలన్ నాన్ లీనియర్ నెరేషన్కి అలవాటు లేని వాళ్ళకి స్టార్టింగ్లో గూగుల్ మ్యాప్స్ లేకుండా గ్రీస్లో వదిలేసారా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. గ్రీక్ మైథాలజీ గురించి ఏం తెలియని వాళ్ళకైతే ఫస్ట్ 20 to 30 minutes కొంచెం పేషెన్స్ అయితే ఉండాలి. ఒక్కసారి మాత్రం స్టోరీ కనెక్ట్ అయ్యాక ఆ సినిమా మాత్రం కిర్రాకు ఉంటుంది, కేరాంపే. ఇంకా ఆ ఫీలింగ్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది మామ. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కొన్ని సీన్స్ చూసాక మన రామాయణంలో ఉన్న శివధనుస్సు సీన్స్, కొన్ని మూమెంట్స్ గుర్తుకొస్తాయేమో. డైరెక్ట్ ఇన్స్పిరేషన్ కాదు కానీ కొన్ని సిమిలారిటీస్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు మనం. మరి సినిమా మన టికెట్ మీద పెట్టే డబ్బులకు వర్తా అని అడిగితే మామ అదైతే క్వశ్చనే కాదు, 100% థియేటర్ వర్త్ మామ. ఈ సినిమా ఏ ఐమాక్స్ దొరికితే ఐమాక్స్లో చూసాడు మామ, అస్సలు మిస్ అవ్వకుండా ఐమాక్స్లో అయితే. ఓటీటీలో చూద్దాం అనుకుంటే మాత్రం మీకు మంచి ఎక్స్పీరియన్స్ పోయినట్టే. నోలన్ సినిమాని ల్యాప్టాప్లో చూడడం అంటే బిర్యానీ ఆర్డర్ చేసి దాని వాసన చూసి పక్కన పెట్టేసినట్టే. సో నా మాట విని మీ దగ్గరలో ఏ థియేటర్ ఉంటే ఆ థియేటర్లోకి ఎక్స్పీరియన్స్ చేసండి. సినిమా చూడడం కదా మామ, ప్యూర్ ఎక్స్పీరియన్స్ కోసమే చెప్తాను నేనైతే. మరి సినిమా ఇట్టా ఫట్ అంటే బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్తాను నేనైతే. సినిమాకి నా రేటింగ్ 4.5 out of 5. క్రిస్టోఫర్ నోలన్ ఇమాజినేషన్, గ్రీక్ మైథాలజీ, బ్రీత్ టేకింగ్ ఐమాక్స్ విజువల్స్, పీక్ బీజిఎం అన్నీ కలిసి క్రియేట్ చేసిన గ్రాండ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు. ఈ సినిమాని చూడడం కదా మామ, ఎక్స్పీరియన్స్ అయ్యాలి. మరి మామ ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన ఈ సీక్వెన్స్ ఏంటి అండ్ నెక్స్ట్ లెవెల్ అనిపించే సీక్వెన్స్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ నోలన్ ప్రీవియస్ సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమాని ఎక్కడ ప్లేస్ చేస్తారనేది కూడా కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా ఉంటాం మరి.